Stages on it, black belt. Tournaments in the black belt. The yellow belt, second belt. ये वो कैंपस को चले गए, क्या वो नजर आया? Yang
మరి ఈ సమయంలో ఇది బెల్ట్ టెస్ట్ల కార్యక్రమం, అదేవిధంగా ఇంటర్నేషనల్ వచ్చినటువంటి మెడల్స్, సర్టిఫికేట్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. అదేవిధంగా నేషనల్ లెవెల్లో వచ్చిన సర్టిఫికేట్స్, మెడల్స్ కూడా డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. అయితే ప్రజెంట్ ఇప్పుడు స్టార్టింగ్ ఈ రోజు బెల్ట్ టెస్ట్ల కార్యక్రమం కాబట్టి ఈ బెల్ట్లు, కరాటీలో బెల్ట్లు ఉంటాయి సార్, అవి వైట్ బెల్ట్, నెక్స్ట్ ఎల్లో బెల్ట్, ఆరెంజ్ బెల్ట్, అలా బెల్ట్ వైజ్ మారుతూ ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్, కరాటీలో ఉన్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మారుతూ ఉంటుంది, వాళ్ళ అనుభవం కూడా. సో ఆ బెల్ట్ టెస్ట్ ఇప్పుడు మారుతూ ఉంటే వాళ్ళ బెల్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి బెల్ట్ కట్టుకొస్తారు. మీరు వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి మీరు వాళ్ళని మరి ఇంటర్నేషనల్ కరాటే అకాడమీకి చైర్మన్ గా పనిచేస్తున్నటువంటి ఇబ్రాహిం గారికి, సెయింట్ ఆన్స్ హై స్కూల్ అడ్మినిస్ట్రేటర్స్ కి, కూడి వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ, పిల్లలకు ఆ యొక్క కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం మీకు తెలియజేయాలని, తెలపాలని ఇన్స్ట్రక్టర్ గారైనటువంటి ఇబ్రాహిం గారిని కోరుకుంటున్నాను. దానికంటే ముందుగా ఈ సంవత్సరం ఫిబ్రవరి 2వ తారీఖున మా పిల్లలందరూ కూడా ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ లో పార్టిసిపేట్ చేశారు. ఈ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ లో 9 దేశాలు పార్టిసిపేట్ చేశారు. 9 దేశాలు. ఆ 9 దేశాలు పార్టిసిపేట్ చేసినప్పుడు అందులో 15 మెడల్స్ మనకే వచ్చాయి. మరి ఈ విషయంలో అదేవిధంగా మన లోకల్లో ఉన్నటువంటి కరాటే మాస్టర్ అయినటువంటి ఈశ్వర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం పేరెంట్స్ అందరి తరఫున. అదొకటే కాదు, జిల్లా వైజ్ గా కూడా మనకి 15 మెడల్స్ రావడం జరిగింది. స్టేట్ వైజ్ గా కూడా మనకి ఇంచుమించుగా 13 మెడల్స్. అలంకరించిన పెద్దలకి, గౌరవనీయులైన టీడీపీ నాయకులకి అందరికీ నా నమస్కారాలు. ఈ కరాటే గురించి మీకు జస్ట్ చెప్తాను, మీకు వివరణ. కరాటే అంటే ఎంటీ హ్యాండ్ మీన్స్ వితౌట్ కర్ర కానీ కత్తి కానీ ఎటువంటి ఆయుధం లేకుండా ఫైట్ చేయడాన్ని కరాటే అంటాం. కరాటేలో ఏంటంటే 3 రకాలు ఉన్నాయి. ఒకటి ఫుల్ కాంటాక్ట్ కరాటే, రెండోది సెల్ఫ్ డిఫెన్స్, ఆత్మరక్షణ. ఆత్మరక్షణ మీన్స్ ఒక బలహీనుడు బలవంతుని యొక్క వీక్ స్పాట్స్ మీద చేసేదే ఆత్మరక్షణ. మూడోది స్పోర్టివ్ కరాటే. ఈ స్పోర్టివ్ కరాటే, ఫుల్ కాంటాక్ట్ కరాటేలో అందరూ ఇంజూర్ అయిపోయి ఎంతోమంది చనిపోతున్నారని ప్రపంచమంతా ఏకతాటి మీదకి వచ్చి దీన్ని ఒక స్పోర్ట్స్ కరాటే కింద తయారు చేశారు. ఇప్పుడు అది లాస్ట్ ఒలింపిక్స్లో జరిగింది, ఏషియన్ గేమ్స్లో ఉంది, కామన్వెల్త్లో ఉంది, నేషనల్ గేమ్స్లో ఉంది, ఆల్ ఇండియా యూనివర్సిటీలో ఉంది. పిల్లలకి స్కూల్ గేమ్స్లో ఉండడం, అది వాళ్ళ స్పోర్ట్స్ కోటాకి వర్తిస్తుంది. అది అలాగే ఆల్ ఇండియా యూనివర్సిటీలో ఎవరైతే మెడల్ కొడతారో వాళ్ళకి స్పోర్ట్స్ కోటా మరియు జాబ్ కూడా ఇస్తారు, ప్లస్ అమౌంట్ కూడా ఇస్తారు. వాళ్ళు ఎవరైతే దాంట్లో ఏ మెడల్ కొట్టినా, బ్రాంజ్ కొట్టినా, సిల్వర్ కొట్టినా, గోల్డ్ కొట్టినా ఒక్కో దానికి ఇంత అమౌంట్ అని ఉంటుంది, అది యూనివర్సిటీ నుంచి ఇస్తారు. మూడోది ఏంటంటే పిల్లలకి కరాటే అనేది ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలంతా సెల్ల పట్టుకొని చూస్తూ దాంట్లోనే ఉండిపోతున్నారు. వీళ్ళకి అదర్ యాక్టివిటీ ఏదో ఒకటి ఉండడం వల్ల ఈ కరాటే అనేది ఏంటంటే, కరాటే యోగాలో టోటల్ యోగా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. కరాటేలో ఆ యోగా ఉండడం వల్ల ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది, షార్ప్నెస్ వస్తుంది మెంటల్లీ. ఎందుకంటే దీంట్లో ధ్యానం, మెడిటేషన్ ఉంటుంది కాబట్టి పిల్లలకి ఏకాగ్రత డెవలప్ అవుతుంది. వాళ్ళు చదువుకున్నాయన్నీ వాళ్ళకి గుర్తుండి వాళ్ళు అనుకున్న రేంజ్కి వాళ్ళు రీచ్ అవ్వగలుగుతారు. అలాగే ఆడపిల్లలకి ముఖ్యమైన ఆవశ్యకత, ఎందుకంటే ఈ కాలం బాగోలేదు, ఆడపిల్లలు ఒంటరిగా వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు. అదే ఈ సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడం వలన వాళ్ళ బారి నుంచి వాళ్ళు తప్పించుకోగలరు. అట్లీస్ట్
ఆ ఏరియా నుంచి పారిపోయి వేరే చోటకైనా వెళ్ళే శక్తి వాళ్ళలో ఉంటుంది. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరూ ముఖ్యంగా ఆడపిల్లల్ని ఈ కరాటేకి పంపించండి. అలాగే మంచి సెల్ఫ్ డిఫెన్స్ అది మన ఈశ్వర్ ఇక్కడ చాలా బాగా నేర్పుతున్నాడు. ఈ పిల్లలు జంగారెడ్డిగూడెం నుంచి నేషనల్స్లో కొట్టారు, ఇంటర్నేషనల్లో కొట్టారు. మొన్న నేషనల్స్కి డెవలప్ అయ్యాడు పిల్లలు. పాప పేరేంటి? దివ్య. ఇప్పుడు ఆగస్ట్ 11 నుంచి 15 వరకు జార్ఖండ్లో నేషనల్ జరుగుతాయి. ఈ సర్టిఫికెట్లు కూడా మీకు ఎంతో వాల్యూ ఉంటుంది. కాబట్టి సర్టిఫికెట్ అనే కాకుండా పిల్లోడి యొక్క ఆరోగ్యం గురించి ఇతర రోగాలు అనేది 1984 ఇందిరాగాంధీ చనిపోయిన రోజున నేను ఇక్కడ క్లాస్ ఓపెన్ చేశాను 84లో. అప్పటి నుంచి అలాగా ఇన్స్ట్రక్టర్లు చేంజ్ అవుతూ వచ్చారు. కొంతమంది ఆదినారాయణ అని, దుర్గారావు అని వీళ్ళందరూ ఉండేవాళ్ళు. వాళ్ళు నర్సాపురం వెళ్ళిపోయాడు. దుర్గారావు గారు చనిపోవడం జరిగింది. దాని తర్వాత ఈశ్వర్ ని ఇన్స్ట్రక్టర్గా పెట్టి మంచి ట్రైనింగ్ ఇచ్చాం. ఈశ్వర్ కూడా చాలా టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేసి ఒక మంచి కోచ్గా ఇక్కడ స్థిరపడి మంచి డిసిప్లిన్తో కరాటే నేర్పుతున్నాడు. మీరందరూ ఈశ్వర్ గారిని కూడా మీరందరూ సహకరించాలని కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. పట్టణంలో 11 సంవత్సరాల నుంచి ఈశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఇబ్రహీం గారి నాయకత్వంలో స్పోర్ట్స్ కరాటే అకాడమీని స్థాపించి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, మరి ఇందాక నేను వచ్చినప్పుడు చూశాను, ఆడపిల్లలు అయితేనే మగపిల్లలు అయితే చాలా అద్భుతంగా కరాటే నేర్చుకుంటున్నారు. కానీ ఇప్పుడున్న సమాజానికి చాలా ఉపయోగపడింది. రీసెంట్గా చూస్తున్నాం, రోడ్డంతా వెళ్తుంటే ఆడపిల్లలు మంగళసూత్రాలు లాగేయడం, దౌర్జన్యాలు చేయడం, ప్రేమ పేరుతో కొంతమంది ఆడతాయిలు ఆడపిల్లలు నేర్పించడం. మరి ఇటువంటిప్పుడు మనకు ఒక ఆత్మ స్థైర్యం కావాలి. దాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు. మనం ఎలా రక్షించుకోవాలి, మరి దానిలో దిశగానే మరి కరాటే. దీంట్లో కూడా మరి వైట్ బెల్ట్ నుంచి బ్లాక్ బెల్ట్ వరకు దాదాపు 9 బెల్ట్స్ ఉంటాయని చెప్పారు ఇందాక ఇబ్రహీం గారు. మరి మన ప్రాంతంలో మరి ఎంతమంది పిల్లలు కరాటే నేర్చుకున్నారంటే మరి అభినందించాలి. వారికంటే కూడా వారి తల్లిదండ్రులు ముఖ్యం. చదువు ఉంటే కాదండి, చదువుతో పాటు కరాటే నేర్చుకోవాలి, కూచిపూడి నుంచి నేర్చుకోవాలి, గేమ్స్ ఆడాలి. వాళ్ళే ఉన్నతమైన స్థానానికి వెళ్తారు తప్ప ఒక్క చదువుతో మాత్రం కాదని కూడా సందర్భంగా తెలియపరుచుకున్నాను. ముఖ్యంగా మరి ఇక్కడ పిల్లలు చూసాం. ఇందాక రాంబాబు వాళ్ళ అబ్బాయిని చూసి రాంబాబు మా తమ్ముడు అవుతాడు. బంధుత్వం కంటే ఎక్కువ, బంధుత్వం కాదు కానీ తమ్ముడు అన్నయ్య అని పెట్టాడు. ఆ పిల్లని చూసి ఫోన్ చేశాడు. ఆ పిల్లవాడు రాకముందు అందరు పేరెంట్స్ వచ్చారు, నా పేరెంట్ రాలేదని చాలా ధ్యానంగా ఉన్నాడు. అమ్మ నాన్న వచ్చేటప్పటికి మనోడు నిజంగా ఇంటర్నేషనల్ కప్పు తీసుకున్నట్టుగా ఫేస్ వెలిగిపోయింది. అలాగా పేరెంట్స్ ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉండాలండి. ఎందుకంటే ఉదాహరణ నేనే నా పిల్లల్ని బాగా చదివించుకున్నా. ఎప్పుడైతే కోటీశ్వరుడు కాకపోయినా మధ్యధర కుటుంబం అయినా పిల్లలిద్దరిని భార్య భర్తలు ఇద్దరం ఎక్కువ పిల్లలకి చూడబట్టే ఒక అతను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. రెండో బాబు ఎండి రేడియాలజీ, ఇప్పుడు మిమ్స్లో 3 సీట్ వచ్చింది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకుంటే పిల్లలు ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి ప్రధాన కారణం పేరెంట్సే. దాంట్లో ఎటువంటి అత్యశక్తి లేదు. ఎందుకంటే ఈరోజు కోట్లు సంపాదించుకోవడం ముఖ్యం కాదండి. పిల్లల భవిష్యత్తు కావాలంటే వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలి, వాళ్ళతో కోపావేశాలు ఉండకూడదు, తక్కువగా చూడకూడదు. ప్రతిరోజు ఆడపిల్లలు అయితే మన దగ్గరకు వచ్చి స్వేచ్ఛగా చెప్పుకునే విధంగా, ముఖ్యంగా తల్లి కంటే కూడా తండ్రి ఎక్కువ ప్రేమగా ఉండాలి. ఆడపిల్లలతో మగపిల్లలతో తల్లి ఎక్కువ ప్రేమగా ఉండాలి. మరి ఇవన్నీ కూడా మీకు చెప్పనవసరం లేదు. ఇవాళ సోషల్ మీడియా చెడు మంచి రెండు జరుగుతున్నాయి.
కానీ ఎక్కువ చెడు జరుగుతూ ఉంది. ఆ చెడు జరగకుండా ఫేస్బుక్లో, వాట్సాప్లో ఎక్కువ కాకుండా ఇలాంటి మరి కరాటే కానీ, అది యోగా కానీ, గేమ్స్ కానీ, మరి ఇలాంటి వాటిలో కూడా పార్టిసిపేట్ చేస్తున్న తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, మరి ఈరోజు జంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి వారికి ఇంటర్నేషనల్లో మరి 2nd ప్లేస్ కప్పు తీసుకొచ్చారంటే మరి మనస్ఫూర్తి ఒక్కసారి చప్పట్లు అభినందనలు తెలియపరచాలి కరాటే తెలియపరుచుకుంటున్నా. అలాగే భవిష్యత్తులో మీకు ఏదైనా అవసరం వచ్చినా, ఇంకా డెవలప్ చేయాలన్నా, మరి మనం కూడా సోషల్ మీడియాలో ఆటలో ఈ కరాటే సందర్భంగా 10 మందికి తెలియపరిచి నెక్స్ట్ ఇయర్ ఇంతకంటే డబుల్ నేర్చుకునే విధంగా మా వంతు మేము కూడా కృషి చేస్తాం తెలియపరుచుకుంటూ, మరి ముఖ్యంగా ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా మరి మా సోదరుడు రమేష్ గారు, అలాగే మీరు మన భవిష్యత్తులో చిన్నారులందరూ కూడా బ్లాక్ బెల్ట్ వచ్చేంత వరకు నిరంతరం కృషి చేసి ఈ సమాజంలో ఉన్నతమైన వ్యక్తిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు వేదిక మీద ఉన్న పెద్దలకి, తల్లిదండ్రులకి, నా చిన్నారులకి అందరూ కూడా హృదయపూర్వక హెడ్ మిస్ట్రెస్, స్కూల్ హెడ్ మాస్టర్ గా ఉన్నటువంటి హెడ్ మిస్ట్రెస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మూర్తి గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నా అభినందనలు, ధన్యవాదములు. మొట్టమొదటిగా కరాటే అనగా కరాటే అంటే ఏంటి? కరములు అంటే చేతులు, ఆటే అంటే ప్లే, చేతులతో ఆడటం అంటే ఏమీ లేకుండా ఖాళీ చేతులతో ఆడటం కరాటే. అంటే ఏ ఆయుధాలు తీసుకొని వెళ్ళట్లేదు. యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధానికి సన్నద్ధమైనప్పుడు మనం ఆయుధాలు తీసుకొని వెళ్తాం మనల్ని మనం రక్షించుకోవడానికి. కానీ ఇప్పుడు మీరు తీసుకెళ్లేది ఏంటి? మీతో పాటు మిమ్మల్ని మీరే తీసుకెళ్తున్నారు. అంటే మీ చేతులు, మీ యొక్క బాడీ, శరీరం, అది మీకు ఉపయోగపడుతుంది. అయితే ఇది ఎక్కడ ప్రారంభమైంది? జపాన్లో ప్రారంభమైంది, తర్వాత చైనాలో అభివృద్ధి చెందింది, తర్వాత ఇంటర్నేషనల్ గా ప్రపంచమంతటా కూడా ఈ యొక్క కరాటే అకాడమీ అనేది వ్యాపించబడింది. అయితే ఈ యొక్క కరాటే వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అంటే పేరెంట్స్ మిమ్మల్ని పంపించవచ్చు, అనేక కారణాల వల్ల పంపించవచ్చు. ఒకటి, ఇంట్లో ఉంటే టీవీ చూస్తూ ఉంటారు, సెల్ ఫోన్ వాడుతూ ఉంటారు, వాళ్ళ సమయాన్ని వృధా చేసుకుంటారని పంపించవచ్చు. ఇంకొక రీజన్ ఏంటంటే ఏదో ఒక రకంగా వృత్తిలో వేరు వేరు స్కిల్స్లో డెవలప్ అవ్వాలని ఉద్దేశంతో పంపించవచ్చు. చాలా తక్కువ మంది పేరెంట్స్ ఈ యొక్క సెల్ఫ్ డిఫెన్స్, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అని ఉద్దేశంతో పంపించవచ్చు. అయితే వేరు వేరు రీజన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క విద్యార్థుల్లో మీరు పొందేటటువంటి ఫలితం ఏమిటి అనంటే, ఒకటి, విద్యార్థులుగా మీరు దీనివల్ల పొందేటటువంటి ప్రయోజనం ఏమిటి అని మీరు తెలుసుకోవాలి. మీరు తెలుసుకుంటే మీరు దాన్ని సాధన చేస్తూ ఉంటారు. సాధన చేయకపోతే ఏది సాధించలేరు. ఇప్పుడు బాగా సాధించి మీరు ఉన్నత స్థాయికి ఎదిగారు అనంటే ఆ యొక్క సాధనలోనే ఉంది మీ యొక్క ఫలితం అంతా. సాధన చేయడం మర్చిపోయారు, వదిలేశారు అనంటే దానిలో కంప్లీట్గా కిందకి పడిపోతారు. అందుకని సాధన అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఇక దీనిలో బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే ఫిజికల్గా బెనిఫిట్స్, శారీరకంగా దృఢపడుతూ ఉంటారు. ఫ్లెక్సిబిలిటీ, బాడీకి ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తూ ఉంది. సమతుల్యత ఉంటుంది, బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు, వెయిట్ బ్యాలెన్స్ని. తర్వాత శారీరకంగా ఉండవలసినటువంటి ఆయురారోగ్యాన్ని కూడా పొందవచ్చు. మనం ఎన్నో ఎక్సర్సైజులకు వెళ్తూ ఉంటాం ఉదయం లేవగానే, మరి ఇది కూడా ఒక ఎక్సర్సైజ్. దాంతోపాటు వారు స్వరాన్ని విప్పి ఒక సౌండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడే సార్ని అడిగా, వాయిస్ ఏంటి అంటే లోపల ఉన్నటువంటి ఎనర్జీని బయటికి వదులుతూ ఉన్నారు. వాళ్ళు అన్నప్పుడు లోపల ఉన్నటువంటి ఆ యొక్క పొటెన్షియాలిటీ, ఆ యొక్క శక్తి సామర్థ్యాలని వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. అంటే ప్రతి మనిషిలో కూడా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, అవి దాగి ఉన్నాయి. అవి కనపడకుండా మనం వాటిని సమాధి చేసి ఉంచుతాం. కానీ అవి బయటికి రావాలి అనంటే మనం పిల్లల చేత ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి స్కిల్స్ వాళ్ళలో అభివృద్ధి పరచాలి.
మనం స్కూల్లో చదువు చెప్పినప్పుడు మన ఉద్దేశం ఏంటి అంటే ఆ పిల్లవాడిలో ఉన్నటువంటి నైపుణ్యాలని బయటకు వెలికి తీయడమే. అవి ఇది కూడా మనకు చేస్తూ ఉంది. ఆ యొక్క నైపుణ్యాలని, వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ యొక్క పొటెన్షియాలిటీని బయటికి వెలికి తీస్తూ ఉంది. కాబట్టి ఇంకా మానసికంగా, ఇమోషనల్ గా కూడా మనకి స్టెబిలిటీ ఇస్తుంది. సార్ చెప్పారు, కాన్సన్ట్రేషన్ పెంచుతూ ఉంది, సెల్ఫ్ డిసిప్లిన్ వస్తూ ఉంది, సెల్ఫ్ డిఫెన్స్ కూడా, స్వయ ఆత్మరక్షణ, అది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఈ యొక్క ప్రజెంట్ సినారియోలో మనకు కావలసినటువంటివి చాలా ముఖ్యమైనటువంటివి. అయితే ఇటువంటి యొక్క విద్య ఇప్పుడు 40 సంవత్సరాలుగా ఇక్కడ కొనసాగుతూ ఉందని చెప్పారు. తర్వాత ఎన్ని ప్రైజులు, ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, 17 మెడల్స్, 13 మెడల్స్ అని చెప్పారు స్టార్టింగ్ లోనే. చాలా గర్వకారణం ఇవన్నీ విన్నప్పుడు. సో మరొకసారి మనందరం ఒక కరతాళ ధ్వనులతో అభినందిస్తాము ఇక్కడ ఉన్నటువంటి ట్రైనింగ్ ఇచ్చేటటువంటి ఈశ్వర్ సారు, తర్వాత ఇక్కడ సహాయకులు, మేనేజ్మెంట్ వారందరికీ కూడా అభినందనలు. మీరు చేస్తున్నటువంటి సేవ అమోఘం. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్. ఇక్కడ ఈ పిల్లలు చేస్తున్న విన్యాసాలు చూస్తుంటే మాకు ఈ ఊర్లో ఆ ఈశ్వర గారు వచ్చి ఆ ఫెసిలిటేషన్ని ప్రొవైడ్ చేయడమే చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే ఈ భవిష్యత్తులో అన్నయ్య చెప్పినట్టు ఈ ఉన్నోళ్ళందరూ, ఇక్కడికి ఉన్నోళ్ళందరూ ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా అందరూ బ్లాక్ బెల్ట్ తీసుకోవాలని కోరుకుంటూ, అట్ ద సేమ్ టైం ప్యారలల్ గా ఆ సార్ ఇంటర్నేషనల్ గా ఎన్నో దేశాలు తిరిగి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉండి పేరెంట్స్ కి, అలాగే పేరెంట్స్ కి, మరి కరాటే నేర్చుకున్నటువంటి పిల్లలందరికీ కూడా అభినందనలు తెలియబడుతున్నాం. మరి ఈ కార్యక్రమం, ఈ ప్రైజ్ కార్యక్రమాన్ని మన రమేష్ గారు బాబు 2 నెలల క్రితం నుంచి కూడా వీళ్ళనే కరాటేలో ఆరోగ్యంలో ఎంతో బాగుండాలని చెప్పి తల్లిదండ్రులు అనుకోవడం కూడా చాలా మంచిది. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు మనం ఇచ్చే ఆరోగ్యం. మరి ఈవేళ పరిస్థితి కూడా ఆరోగ్యం మీదే ఎక్కువగా సైన్స్ బాగా డెవలప్ అవుతుంది. మరి అలాంటి సమయంలో మరి ఇలాంటి కార్యక్రమాలు చేయించినటువంటి రమేష్ గారు, ఇంకా మన ఈశ్వరయ్య గారు, మరి వీరందరూ కూడా చేసే సర్వీస్ కూడా వాళ్ళకు ఉపయోగం కాదు, మనకు ఉపయోగం. వాళ్ళు కూడా ఇది కాన్సన్ట్రేషన్ తోటి మనకు నేర్పుతున్నారంటే మనం కూడా ఎంతో ఆనందించాలి. ఎందుకంటే ఇక్కడ డబ్బు ప్రధానం కాదు, మనకు చేసే సర్వీస్ ప్రధానం. ఆ సర్వీసే మన యొక్క డెవలప్మెంట్. మరి అలాగే